హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ టిప్స్. సో ఇవాళ వీడియోలో మనం చూద్దాం సరికొత్త టాపిక్ గురించి మాట్లాడదామా. ఇది క్వారంటైన్ టైం అండ్ లాక్డౌన్ టైం కదా, చాలామందికి ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది అండ్ ఏం చేయాలో తోచకుండా ఉంటుంది అండ్ మనం లేజీగా ఉండడం ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఫర్ మదర్స్ ఇప్పుడు పిల్లలతో అండ్ హౌస్ మెయింటెనెన్స్తో లేదంటే కుకింగ్తో బిజీగా ఉంటారు. సో మీకంటూ ఒక సెల్ఫ్ కేర్ అనేది రియల్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అట్లీస్ట్ డైలీలో సెల్ఫ్ కేర్ దొరకకపోయినా, అంటే టైం దొరకకపోయినా కానీ వీక్లో ఏదో ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీరు సెల్ఫ్ కేర్ అనేది తీసుకోండి. దానివల్ల ఏంటి అంటే యూ ఫీల్ సో రిలాక్స్, సో గుడ్, మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ యునో మీకు ఏమన్నా ఫ్రస్ట్రేషన్స్ ఉంటే, బికాస్ మనం బయటికి వెళ్ళము అండ్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలంటే వీ ఫీల్ సో ఫ్రస్ట్రేటెడ్ కదా. సో ఇదంతా మీకు వెళ్ళాలంటే యూ డెఫినెట్లీ నీడ్ ఏ సెల్ఫ్ కేర్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే 1 అవర్ కానీ టైం తీసుకొని ఖచ్చితంగా మీ సెల్ఫ్ కేర్ అనేది షోర్గా చేయండి. మీరు చేయడం వల్ల ఏంటి అంటే మీకే అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్ అనేది. యూ ఫీల్ సో రిలాక్స్, సో ప్లెజెంట్ మైండ్, సో కామ్ మైండ్ అండ్ ఆల్సో మీ స్కిన్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ యూనో యూ రియలీ ఫీల్ సో గుడ్ అనమాట ఆఫ్ ఆల్ ద పార్ట్. సో తప్పకుండా ఇది ఫాలో అవ్వండి ఇన్ దిస్ క్వారంటైన్ టైమ్, ఇన్ దిస్ లాక్డౌన్ టైమ్. యూ రియల్లీ గోనా వర్త్ ఇట్. సో ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సెల్ఫ్ కేర్ అనేది ఎలా తీసుకోవాలంటే, చాలామంది ఇప్పుడు చూసారు అంటే కొంతమంది అండి, అందరని చెప్పట్లేదు, ఫాస్ట్గా ఫేస్ వాష్ చేయడాలు అండ్ ఏముందులే లోషన్ పట్టిస్తే ఏంటి, పట్టించకపోతే ఏంటి అని ఉండేవాళ్ళు చాలా ఎక్కువ అనమాట. బట్ యూనో ఎవ్రీథింగ్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. అండ్ మీకు ఏమైనా పింపుల్స్ కానీ, యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే స్కార్ ప్రాబ్లమ్స్ కానీ, వ్రింకిల్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే మీకు అవన్నీ క్యూర్ అయిపోతాయండి. సో ప్లీజ్ మెయింటైన్. స్కిన్ కేర్ అనేది ఎటు పడితే అటు చేసేది కాదండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి డైలీలో టైం దొరకదు కాబట్టి వీ జస్ట్ గో విత్ క్లెన్జింగ్ అనమాట. ఇంకేం అప్లై చేయము, మహా అంటే లోషన్ అప్లై చేసుకుంటాము. బట్ వీక్లీ వన్స్ మనకి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ యూనో స్టెప్ బై స్టెప్. నేను ఆల్రెడీ నా వీడియోస్లో, పాస్ట్ వీడియోస్లో చూసారు అంటే నేను ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంటాను. లైక్ యూనో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, మీరు ఫేషియల్ కానీ స్కిన్ కేర్ కానీ చేసేటప్పుడు ద ఫస్ట్ థింగ్ క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అండ్ ఎక్స్ఫోలియేటింగ్ ఆల్సో, అండ్ ఫేస్ మాస్క్ అండ్ ఆల్సో ఫేస్ లోషన్, సిరమ్ ఆర్ టోనర్. మీకు కన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ గురించి నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. లైక్ మీకు కన్నా ఆయిలీ స్కిన్ ఉంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, లేదంటే మీకు కన్నా డ్రై స్కిన్ ఉంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, లేదంటే కాంబినేషన్ స్కిన్ ఉంటే మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అనేది నేను ఆల్రెడీ నా పాస్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నానండి డీటెయిల్డ్గా. మీరు కన్నా చూడకపోతే వెళ్ళి చూడండి, చెక్ చేయండి, మీకు తరోగా మీకు అర్థమైపోతుంది. సో యా, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్లెన్జింగ్ ఉండాలి, సెకండ్ స్క్రబ్బింగ్ ఉండాలి. స్క్రబ్బింగ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎక్స్ఫోలియేషన్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మాస్క్, ఫోర్త్ వన్ వచ్చేసి లోషన్ ఆర్ టోనర్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్స్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐ క్రీమ్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి లిప్ బామ్. ఫర్ షూర్గా ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఏంటి అంటే ఫస్ట్ మీకు మంచి రిలాక్సేషన్ మసాజర్ మీ దగ్గర ఉండాలి. సో ఇవన్నీ టాపిక్స్ గురించి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో షేర్ చేసుకున్నాం. సో చలో. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ స్కిన్ కేర్ ప్రాసెస్ గురించి స్టార్ట్ చేసే ముందు, మీ సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు షవర్ టైంలోనే ఈ సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలనుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ద గుడ్ ఆప్షన్. ఐ హైలీ రికమెండ్ దట్ ఆప్షన్ అండి, తప్పకుండా. అంటే దీనివల్ల ఏంటంటే 100% బెస్ట్ ఛాన్సెస్ వస్తుంది అనమాట. సో షవర్ టైంలోనే డైరెక్ట్గా చేయడం వల్ల ఏంటి అంటే యూ స్కిన్ గోనా బీ సో రిలాక్స్, మీ బాడీ ప్లెజెంట్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది, రిఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీకు టైం లేదు, షవర్ ఎప్పుడో అయిపోయింది, లేదు బట్ నేను నా స్కిన్కి అంటే ఫేస్కి మాత్రమే చేసుకోవాలనుకుంటున్నాను ఈ సెల్ఫ్ కేర్ అనేది అని అనుకుంటే కన్నా, దిస్ ఈస్ లైక్ యూనో ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వాష్ యువర్ హ్యాండ్స్. బికాస్ ఇది క్వారంటైన్ టైం కదా, మనం మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉంటాము, మీకు చాలా గమ్స్
హ్యాండ్స్ కంతా ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. ఈ గమ్స్ అనేటివి వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్లెన్స్ ఆర్ స్క్రబ్ యువర్ ఫేస్, అప్పుడు ఈ గమ్స్ అనేటివి చేరుకోవడం వల్ల దట్ ఈస్ నాట్ వర్త్ అండి. మీరు చేసిన ఉపయోగం లేని పని అనమాట అది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి. లేదంటే హ్యాండ్ వాష్ లేదు అనుకుంటే అట్లీస్ట్ శానిటైజ్ చేసుకోండి మీ హ్యాండ్స్ని. లైక్ 20 seconds హ్యాండ్ వాష్ చేయడం వల్ల అంటే మీ గమ్స్ అనేటివి కిల్ అవుతాయి అనమాట. సో ప్లీజ్ మేక్ షూర్ హ్యాండ్ వాష్ చేసిన తర్వాతే మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో ద థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలండి. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ అనమాట ఇన్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీరు నన్ను పాస్ట్ వీడియోస్ చూసారు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లేదు మీరు కొత్త వాళ్ళు నా న్యూ వీడియో ఇప్పుడు చూస్తున్నారంటే సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రిపీట్ ఫర్ యూ గైస్. అండ్ ఏంటి అంటే మీకు కన్నా నార్మల్ స్కిన్ ఉంటే కన్నా ఫస్ట్ యూ హ్యావ్ టు డూ లైక్ క్లెన్జింగ్ చేయాలి, ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఇక్కడ వరకు కామన్గానే ఉంటుందండి. దీని తర్వాతే మీకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ నార్మల్ స్కిన్కి కానీ లేదంటే ఆయిలీ స్కిన్కి కానీ లేదంటే కాంబినేషన్ స్కిన్ కానీ. సో ఫస్ట్ నార్మల్ స్కిన్కి ఆఫ్టర్ క్లెన్జింగ్ తర్వాత స్క్రబ్బింగ్ తర్వాత మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఫేస్ లోషన్ అనమాట. ఫేస్ లోషన్ అప్లై చేసుకోండి అండ్ దెన్ ఐ క్రీమ్ అండ్ దెన్ లిప్ బామ్ అనమాట. సో ఇది మీ ప్రాసెస్. ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నార్మల్ స్కిన్. మీకు ఎటువంటి అక్నీస్ కానీ పింపుల్స్ కానీ డ్రై స్కిన్ కానీ లేని నార్మల్ స్కిన్ అనమాట. యు ఆర్ వెరీ గుడ్ విత్ దాట్. సో ఇది ఒకటి సరిపోతుంది. క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, లోషన్ అండ్ లిప్ బామ్ అండ్ ఆల్సో ఐ క్రీమ్. దట్స్ ఇనఫ్. ఫర్ నా ఆయిలీ స్కిన్కి అయితే ఏం చేయాలి అంటే క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అండ్ దెన్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. 4th వన్ వచ్చేసి టోనర్ అండ్ దెన్ లోషన్. 6th వన్ వచ్చేసి ఐ క్రీమ్ అండ్ 7th వన్ ఈస్ లిప్ బామ్. ఇది అనమాట మీరు చేయాల్సిన ప్రాసెస్. ఎందుకంటే మీకు ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి టోనర్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుందంటే మీకు ఆయిలీ స్కిన్ అనేది మళ్ళీ త్వరగా రీజనరేట్ అవ్వకుండా ఉండడానికి టోనర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. టోనర్ అనేది ఆయిలీ స్కిన్ త్వరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఆపుతుంది అనమాట. సో అందుకనేసి మీరు క్లెన్జింగ్ చేసిన తర్వాత స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మీరు మాస్క్ అప్లై చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం. సో మాస్క్ అప్లై చేసిన తర్వాత టోనర్, cleanse and lotion and also lip balm and eye cream అనమాట. This is the process you have to do. And now third one, main important one is combination skin. See, combination skin is very different and difficult one అండి. బికాస్ ఒక్క పార్ట్ మీకు ఆయిలీగా ఉంటుంది, ఇంకో పార్ట్ నార్మల్గా ఉంటుంది. దట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈస్ కాంబినేషన్ స్కిన్. ఈ కాంబినేషన్ స్కిన్లో ఏంటి అంటే క్లెన్జింగ్ తర్వాత ఎక్స్ఫోలియేటింగ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్క్రబ్బింగ్ అండ్ ఫేస్ మాస్క్ యూజ్ చేయాలి. థర్డ్ వన్. అండ్ దెన్ ఇక్కడ మీరు ఆయిలీ స్కిన్కి మీరు ఏం చేశారు, టోనర్ తర్వాత లోషన్ అప్లై చేశారు. బట్ ఇక్కడ కాంబినేషన్ స్కిన్కి మీరు ఏం చేయాలి అంటే టోనర్ అప్లై చేయాలి, సిరమ్ని అప్లై చేయాలి అండ్ దెన్ లోషన్కి వెళ్ళేసి లోషన్ అప్లై చేసిన తర్వాత ఐ క్రీమ్ అండ్ లిప్ బామ్ అప్లై చేయాలన్నమాట. ఇది మీరు చేయాల్సిన ఎవ్రీ చేంజెస్ అనమాట. లైక్ నార్మల్ స్కిన్కి ఒక చేంజ్ అండ్ ఆయిలీ స్కిన్కి ఒక చేంజ్ అండ్ కాంబినేషన్ స్కిన్కి ఒక చేంజ్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద నాకు కామెంట్లో అడగండి, ఫర్ షూర్గా నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ యా, దిస్ ఈస్ ద సెల్ఫ్ care you have to do in this quarantine time అండి for your good relaxation mind and రీఫ్రెష్ స్కిన్ కోసం అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైంటే ఇప్పుడు నేను ఎలా చేసుకుంటున్నాను, ఎలాంటి మసాజ్ చేస్తానో నా స్కిన్కి మీరు ఒకసారి ఇప్పుడు నా వీడియోలో చెక్ చేయొచ్చు. జస్ట్ గో ఆన్ అండ్ వాచ్ ఇట్. సో ఫస్ట్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఐబ్రో షేపర్ అనమాట. ఇది వచ్చేసి మన ఫుల్ ఫేస్కైనా యూజ్ చేయొచ్చు అండ్ ఎటువంటి హర్టింగ్ ఉండదు. అండ్ ఎవరికైనా ఎక్కువ రింకిల్స్ ఉంటే మాత్రం ఐ హైలీ రికమెండ్ దిస్ అండి. కొంచెం 30+ ఏజ్ ఉంటే మనకి కొంచెం స్కిన్ ముడత ఉంటుంది కదా, సో ఇలా థ్రెడ్డింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది, వితౌట్ పెయిన్లెస్ అనమాట ఇది. సో ప్లీజ్ చెక్ ఇట్, కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఫేస్ వాష్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫేవరెట్ బఫే సోప్ రైస్ వాటర్ క్లెన్జర్ని యూజ్ చేస్తున్నాను. నాకు చాలా ఫేవరెట్ అండి. డ్రై స్కిన్కి ఐ హైలీ రికమెండ్ చేశాను. మీకు డ్రై స్కిన్ ఉంటే తప్పకుండా వాడండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను వచ్చేసి ఇది ఓన్లీ హ్యాండ్స్తో ఫేస్ వాష్ చేయట్లేదు, నా ఫేవరెట్ పానాసోనిక్ స్క్రబ్బర్ని యూజ్ చేసేసి చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు డెడ్ స్కిన్ ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది.
ఒక 30 సెకండ్స్ చేసిన తర్వాత వాష్ చేసేస్తాను వాటర్తో. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను సపరేట్ కాటన్ టవల్ అనమాట, ఓన్లీ ఫేస్కి మాత్రమే. సో ఇలా మనం మొత్తం వాటర్ని స్వైప్ చేసేసుకోవాలి. నా ఫేవరెట్ స్టేవ్స్ మ్యాంగో అండ్ మింట్ లిటిల్ బిట్ ఆఫ్ పీచ్ ఫ్లేవర్లో ఉన్న స్క్రబ్బర్ అనమాట. ఇది చాలా మంచిదండి అండ్ అరోమా అయితే సూపర్ ఉంటుంది. సో ఇది ఒకసారి యూజ్ చేసేసి నేను చేత్తోనే సర్క్యులర్ మసాజెస్ ఉంటాయి కదా, ఆ పొజిషన్స్లో నేను ఫేస్ వాష్ చేసేస్తున్నాను. లైక్ 2 మినిట్స్ లేదా 1 మినిట్ చేసినా సరిపోతుంది అనమాట. ఇట్స్ అప్ టు యూ. బట్ ఎక్కువ 5 మినిట్స్ అలా చేయకండి, స్కిన్ అనేది రెడ్ అవుతుంది. ఇలా మన సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేయాలన్నమాట, అప్పుడే మనకి మంచి ఇంపాక్ట్ వస్తుంది స్కిన్ మీద. People change, but not us. And we just chillin', kicking it, kissed by the sun. Could be soaked to the skin in the mall soon. I know she got the good vibes when seasons change, but we're the same. నెక్స్ట్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను నా ఫేవరెట్ లోరియల్ రెవెన్యూ డ్రై లోషన్ అనమాట. ఇది నాకు డ్రై స్కిన్ ఉంది కాబట్టి నేను ఈ లోషన్ వాడుతున్నాను. మీకు కన్నా డ్రై స్కిన్ ఉంటే ఐ హైలీ రికమెండ్ దిస్ లోషన్ అండి. మీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ లోషన్. సో తప్పకుండా యూజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను బే అండ్ బాడీ ఐ క్రీమ్ అనమాట. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట డ్రై స్కిన్కి. సో మోస్ట్లీ నేను ఇక్కడ యూజ్ చేసేవన్నీ డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ అండి, బికాస్ నాకు చాలా హెవీ డ్రై స్కిన్ ఉందన్నమాట. నాది నార్మల్ స్కిన్, బట్ నార్మల్ టు డ్రై స్కిన్ అని చెప్పొచ్చు నాకున్న స్కిన్ అనాలిసిస్. సో ఇలా నేను ఫస్ట్ మొత్తం ఐకి మొత్తం సరౌండింగ్ మొత్తం మసాజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూజ్ చేస్తున్నాను సిఫోరా కోకోనట్ లిప్ బామ్ అనమాట. నా ఫేవరెట్ లిప్ బామ్ అండి, మంచి స్క్రబ్బింగ్ లిప్ బామ్ అనమాట. సో స్కిన్ కేర్లో మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మసాజింగ్ అండి. మనం ఎంత మసాజ్ చేస్తే మన స్కిన్ అంతా రిఫ్రెష్గా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటూ లోపల అండ్ సెల్స్ కూడా మంచిగా ఉంటూ మనకి బయటికి అక్నీస్ కానీ వ్రింకిల్స్ కానీ త్వరగా రాకుండా ఉంటాయన్నమాట, అవి కాపాడుతూ ఉంటాయి. సో మసాజ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అది వచ్చేసి లైక్ నేను చెప్పగలను ఇట్స్ ఎ కీ ప్లే రోల్ చేస్తుంది అనమాట మసాజ్ అనేది. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను జోడర్ రోలర్ అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ రోలర్ అండి. ఎవ్రీ టైమ్ నేను డైలీ యూజ్ చేస్తాను, డైలీ యూజ్ చేసినా తప్పులేదన్నమాట. మీ ఇష్టం యూజ్ చేయొచ్చు, మంచి రిలాక్సేషన్ మసాజ్ ఇవ్వచ్చు మీ ఫేస్కి. అండ్ ఇక్కడ చూసారంటే నేను ఒక ప్రాసెస్లో ఫాలో అవుతున్నాను. స్మాల్ స్టోన్ని ఒక వైపు అండ్ బిగ్ స్టోన్ని సమ్ ప్లేసెస్లో మసాజ్ చేయడం, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. బిగ్ స్టోన్ తెచ్చి ఐ కింద పెడితే కన్నా మనకి కొంచెం ఐ హర్ట్ అవుతుందన్నమాట, కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయాలి. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ మీకు మంచి కూల్ స్కిన్ అండ్ రిఫ్రెష్ స్కిన్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్నట్టు అనిపిస్తుంది. సో తప్పకుండా వాడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కదండి, ఇది ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, స్కిన్ కేర్ గురించి కానీ, కాస్మెటిక్స్, మేకప్ గురించి కానీ డెఫినెట్గా మీరు నాకు కామెంట్స్లో అడగచ్చు అనమాట. మీకు ఏమైనా పర్సనల్గా అడగాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, ఫర్ షూర్గా నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఆల్సో ఈ సెల్ఫ్ కేర్ అనేది తప్పకుండా ప్రతి ఒక్క మదర్, ఇంట్లో ఉండి ఫ్రస్ట్రేట్ అవుతున్న ప్రతి ఒక్క మదర్ షూర్గా చేయండి. మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, షూర్గా తెలుస్తుందండి. సో ఐ రియల్లీ ట్రస్ట్ ఇట్. మీరు కూడా నా వేని ట్రస్ట్ అయితే తప్పకుండా మీరు సెల్ఫ్ కేర్ తర్వాత యూ గోనా రియలీ లవ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇన్ దిస్ క్రిటికల్ టైంలో, ఇన్ దిస్ మనం ఇంట్లో ఎప్పుడు కూర్చొని ఉండి బోర్ ఎక్కువ కొడుతుంటుంది, సేమ్ టైం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము, పిల్లలు ఉంటే ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. బట్ దిస్ సెల్ఫ్ కేర్ ఈస్ మచ్ నీడెడ్ అనమాట. సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ టేక్ కేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ బీ సేఫ్. ఆల్వేస్ ఐ యూస్ టు సే లైక్ శానిటైజ్ and
ఒక వస్తువును ముట్టుకున్నప్పుడు కేర్గా ముట్టుకోండి. అండ్ వెజిటబుల్స్ వాష్ చేయండి బిఫోర్ కుకింగ్ టైంలో. అండ్ యా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బయటకి ఎక్కడికి వెళ్ళకండి. సో మనం చేయడం వల్ల ఏంటి అంటే, లాక్డౌన్ చేయడం వల్ల ఏంటంటే పక్క వాళ్ళని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ బీ సేఫ్, బీ హెల్దీ, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినండి. అండ్ ఆల్సో ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. యూ గన్ బీ లైక్ టోటలీ హైజీన్గా ఉండండి అండ్ హైడ్రేట్గా ఉండండి. సో యా, బీ స్ట్రాంగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త టాపిక్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ ఆన్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ ఛానల్. స్టే connected always with my YouTube channel. So bye.